హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నారా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇంకా మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో కావాలని నా దేవుని కోరుకుంటున్నాము. మా సబ్స్క్రైబర్లకు ఒక మాట చెప్పాలి దోస్తులు. నిన్న మా యాప్ అనేది అసలు ఓపెన్ కాలేదు దోస్తులు. ఇక వీడియోస్ చేయగలుగుతాము, మనల కోసం తీసుకురాగలుగుతామో లేదో అని చాలా బాధపడ్డాము. ఇక యాప్ కనుక పోయిందనుకో మనది గోవిందా గోవిందా అవుతుండే. ఇక దేవుని దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ఆ యాప్ మళ్ళీ వచ్చింది దోస్తులు. అందుకే మా కష్టము. ఇక మీకోసం కష్టపడి వీడియోస్ తీసుకురావడానికి మేము మీ ముందుకు వచ్చినాం కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం ఉండాలి దోస్తులు. అవును దోస్తులు, మన పెంటక్ అయితే మస్తు టెన్షన్ పడ్డది. ఏంది అమ్మ ఒకటే వాళ్ళు గిట్ల చేసిండ్రు అన్న కొడుకు, ఈ యాప్ వస్తుందా రాదా, ఇక రాకుంటే ఇక మన పని ఆగమైనట్టే అని అనుకున్నది. ఎందుకంటే పైసలు పెట్టి కొనుక్కున్నదంట పెంటక్కకి యాప్. ఇక అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది కదా దోస్తులు. ఇక ఇంత కష్టమైనాక కూడా ఇష్టంగా మీరు చూస్తున్నందుకు చాలా సంతోషం దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మా కష్టానికి ఫలితం మీరు చూపించాలని కోరుకుంటున్నాము. ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే కామెంట్స్ కానీ మీరు ఇచ్చే లైకులు కానీ మాకు ఎంతో సంతోషపరుస్తాయి దోస్తులు. అందుకే ప్రతి వీడియోకి చిన్న లైక్ చేసి అతనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే, ఈ రోజు 31st అవ్వని మర్చిపోతే కదా. ఆగో, మా దోస్తులందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామా, 31st దావత్ చేసుకుందామా అని ఇక గల్లీ పొరగాళ్ళు ఫోన్ చేస్తుర్రు. ఇక మెసేజ్ల మీద మెసేజ్ పెడుతుర్రు. ఆగో, అయ్యో నేను మర్చిపోతే. ఈ ఊరోళ్ళని చూసుకుంటే ఓ దిమాకే అవుతుంది నాకు. ఆగో చూడు, పట్నం పోలీసు చూసినావా, ఒకటి ఇంకా ఒకరు గ్రూప్ లో మెసేజ్లు పెడితేనే ఉన్నారు. ఇది ఇంకా లేచిందో మంచం మీదనే వండుకొని ఉన్నదో, ఆకిలి ఊకిందో ఊకలేదో ఊకనట్టే కొడుతుంది. అవ్వ, దీంతో నీ పెద్ద సత్యకాలం వచ్చిందిరా దేవుడా. అమ్మా మహాతల్లి, ఇంకా బెడ్ మీకేం లేవవానే? ఎంతసేపు అని బెడ్ కతుక్కొనే కూర్చుంటావు. ఈ అవ్వ, మీ అమ్మగారు పెట్టిన బెడ్కు చాలా న్యాయం చేస్తున్నావు పా నువ్వు. మరి మా డాడీ వేలు వేలు ఖర్చు పెట్టి నా కోసం పెట్టిండు, నీ కోసం పెట్టిండు అనుకుంటున్నావా? ఇక మీ ఊరోళ్ళంటే కిందనో మీదనో ఎట్లా వేసి పండుకుంటారు. అదే మా సిటీలా ఇక మంచం మీద వండండి నిద్రనే రాదు. అందుకే నా కొరకు పెట్టిండు. మరి మా డాడీ కోసం అయినా న్యాయం చేయాలి కదా. అవునమ్మా, బిడ్డ కొరకే పెట్టిండు. అల్లుడు ఎక్కడన్నా పోని ఏమన్నా చావని అన్నట్టే ఉంది కదా మీ డాడీ కథ. అరే, మన ఇద్దరి కోసమే పెట్టిండు గాని ఇక నువ్వేమైనా కింద వండుకుంటా, నేను నిద్ర పడుతుంది నేను పైన వండుకోనా అని రోజు కిందనే వండుకుంటున్నావు. మరి నేను బతలాడి బతలాడి మీద వండుకో అయ్యా, మీద మంచిగా నిద్ర పడుతుంది అని చెప్పాలా? ఎవరి ఇష్టం వాళ్ళది. నీకు ఇక్కడ ఇష్టం లేదు, ఇక్కడ నిద్ర పట్టదు అనుకుంటున్నావు, నీ కంఫర్ట్ ఉండదు కాబట్టి కింద వండుకుంటున్నావు. అది నీ ఇష్టం. ఇక నాకు మీదనే కంఫర్ట్ ఉంటది, మీదనే మంచిగా నిద్ర పడుతుంది కాబట్టి నేను మీదనే వండుకుంటా. అబ్బో, బాగుంది కానీ మరి ఏమైంది? పొద్దు పొద్దుగలగా ఫోన్ల మునిగినావు. ఏమైనా ఫోన్లు పొక్కలు గన్లనే మూతి పెడతావా అని? ఏముంటది గంతగానం మళ్ళా? ఇక నేను మొన్ననే 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా. అది ఉన్నా లేని జామనే ఉంది. ఎవడన్నా ఫోన్ చేసి ఎత్తి మాట్లాడుతున్నా, లేకుంటే లోపల నూకుతున్నా. ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే 4-5 రోజులు వస్తుంది. ఇక నువ్వైతే రోజు ఛార్జింగ్ పెడతావు, వాడుతూనే ఉంటావు. ఈ అవ్వ ఏంది తల్లి, ఏముంటది ఇక ఫోన్ పాడుగాను. అబ్బా, నీకు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి తెలియదు ఊకో. నేను ఎన్నేళ్ళ సందో వాడుతున్నా. మా డాడీ నేను 10th క్లాస్ అయిపోగానే నాకు ఒక చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించిండు. ఇక గప్పటి సంది నాకు వాడి వాడి బాగా అలవాటు అయిపోయింది. ఇక నువ్వు మొన్న మొన్న కొన్నావు కాబట్టి నీకు వాడనీక రాదు కాబట్టి ఏమైనా లోపలనే నూక్కుంటావు. గది నాకు గట్ల ఉండదు కదా. ఎప్పుడు దోస్తులు మెసేజ్లు పెడుతూనే ఉంటారు, వాళ్ళు వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేస్తూనే ఉంటారు. ఇక అందరితోని రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడాలి కదా. ఇక నీకంటే గట్ల ఉండదు. ఊర్లల్లా ఏదో ఉన్నవా బస్వా అంటే ఉన్న, పన్నెవా బస్వా అంటే పన్నెక అంతే. అంతే అంటవా? ఇంత నిన్ను చేసుకున్న కాడి నుంచి నా బతుకంత బస్ స్టాండ్ అయ్యింది పాటు. అదేంది నీ బతుకు బస్ స్టాండ్ చేసేందుకు నేనేమైనా ఆగం చేసిందా ఏంది నీ బతుకు? నీ అవ్వ నన్నే మా ఊళ్ళో ఆగం పట్టించి పట్టణంలో చేసుకుంటే డాడీ నాకు ఊర్లలో వద్దు అని అంటే, ఊర్లో పోరగానే చూసి చేస్తే మంచిగా ఉంటదని మా నాయనమ్మ మా తాత మా చుట్టాలందరూ కలిగి నీ కంట కట్టిరు. ఆగో చూసినావా ఏం సంతోషం ఉంది. ఆ ఈ ఊర్లో నాకు ఉన్నట్టు నాకు పెట్టినట్టు ఎవరికైనా పెట్టిరా చెప్పు? నాకు అన్నిండాల పెట్టిండు మా డాడీ మా మమ్మీ మా ఊళ్ళందరూ. ఆగో అల్మారి చూసినావా ఎంత పొడుగుందో. ఈ ఊర్లో ఏ ఆడదానికైనా ఇంత పెద్ద అల్మారి ఉన్నదా? ఇంత మంచి బెడ్ పెట్టినరా చెప్పు? ఇంత మంచి అత్తగారు దొరికినాక నువ్వు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోక ఏమైనా లేచినవా? లేవు లేవు పని చేదు లేవని నాకు పని మనిషి లేక పని చెప్తానే ఉంటావు. ఆ పాపం పట్నం నుంచి వచ్చింది పొల్లకు పని రానట్టుందని దబా దబా చేసి పెడితే ఏమైనా అరిగిపోతుందా నీకు? అబ్బో, పట్నంలోకి ఎందుకు వచ్చింది మహారాణి అని నిన్ను వండబెట్టి నేను పని చేయాలనా? ఎట్లా కనిపిస్తున్నానే? చిన్నప్పటి సంది నేను చిన్న కొడుకును. మా అమ్మకు ఒక్క పని గిట్లా చెప్పింది లేదు, నేను చేసింది లేదు. నువ్వు వచ్చిన సందన్నా అదో ఇదో నీకు సాయం చేస్తూనే ఉన్నా. ఏ పాపం ఒక్కతే ఏమంటే చేసుకుంటది అని. మా అమ్మ దగ్గర ఉన్న రోజు నేను ఒక్క పని ముట్టకపోయేది, మా అమ్మ ఒక్క పని చెప్పకపోయేది.
గౌరవమైన కొడుకునే నేను మా అమ్మకి. నువ్వు వచ్చినాక పని చేయాలనా నేను? అంత సీన్ లేదు కానీ లేవు లేవు. అవును అడుగుదామని మర్చిపోయినా. ఇలా ఆకిలి ఊకినవానే? ఏడు చెత్త అన్నే కనిపిస్తుంది, ఏడు మూలకు అన్నే ఉన్నది చెత్త. అయ్యో ఊకిన ఆకిలి ఊకకుండా ఇప్పటిదాకుంటా చెప్పు ఈ అవ్వ ఎట్లా కనిపిస్తున్నా. మీ అమ్మ వచ్చి ఒకటే పని సుప్రభాతం పెడతది పొద్దు పొద్దుగల. ఇక మీ అమ్మ పోయిన కాడి నుంచి నువ్వు వచ్చి సుప్రభాతం పెడితేనే ఉంటావు. ఏంది చెప్పు మీ లొల్లి? ఈ అవ్వ ఇక నన్ను దూరం పోయి బతుకుతే బాగుండు, మన ఇద్దరం కలిసి అప్పుడు ఏ లొల్లి ఉండదు. ఏ పని చేసుకున్నా చేయకున్నా ఎవ్వడు అన్నటోడే ఉండడు. ఆగో ఆకిలి ఊకలేదు అని అడుగుతున్నా, ఊకిన కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా ఏంది? ఇక ఏ చెత్త ఆడనే ఉందంటే చెత్త ఎత్తుతుంది నాకు సాధన కాలేదు, అందుకే 7 మూరల కాడనే కొట్టిపెట్టిన. మళ్ళా రేపు పొద్దుగల ఊకుతా కదా, అప్పుడు ఎత్తి వస్తుంది. ఏమో తల్లి, నాకైతే నీ మీద డౌటే కొడుతుంది. ఇలా 31 ఇక అందరూ ఇంటి ముందట ఇక సాంపి చల్లి ముగ్గులు వేసుకుంటారు మంచిగా. ఇంకా రేపు పొద్దుగాల అయితే ఇక కలర్లతో చల్లుకుంటారు. అట్లయితే మంచిగా ఉంటది కానీ ఈ ఆకిలి ఏమన్నా ఈ ఇంట్లో ఆడిది ఉన్న ఆకిలి లెక్కనే ఉన్న అదే ఏమన్నా అంటే కష్టం కానీ నీతోని. ఆగో ఏమైనా మీ వద్దతోనే పోల్చుకుంటారు మీరు. మీ వద్దని రోజు పొద్దుగల్లా సాంపి చల్లి ముగ్గు పెట్టుకుంటది. ఆమెకేం పని పాటు ఉండదేమో, రోజు ముగ్గు పెట్టుకుంటది. అయినా ఇక నాకు శాతం అవుతుంది, ఒకనాడు శాతం కాదు. రోజు పెట్టుకోవాలని ఏమైనా కాయిస్తుందా? శుక్రవారం శుక్రవారం పెట్టుకుంటా ఏ పోతుంది. మా దిక్కు రోజు ఏం పెట్టుకోరు. నువ్వు ఊకే మీ వద్ద గురించి పోల్చుకుంటా నన్ను దిట్టకు చెప్తున్నా. మళ్ళీసారి మా వద్ద అట్లా చేస్తుంది, నువ్వు ఇట్లా చేయవేంది, అట్లా చేస్తుంది, ఇట్లా కాదేంది అని నా ముందు బిల్డప్ మాటలు నువ్వు మీ అమ్మ మాట్లాడిరనుకో మర్యాద దక్కలు చెప్తున్నా. ఓయమ్మో లెస లెస బిల్డప్ ఇవ్వబడితేవేమే. సరే సరే కానీ ఏమన్నా వండినవా అని తింటాను గీత తీసుకొని రాపో తింటా. అరే గింత పొద్దుగల తింటానికి ఏమైనా వేసుకురాపో అని అంటావు, దయ్యం గిట్ల పట్టిందా ఏంది? అవ్వ షాయన్న పెట్టుకురాపోవే తాగుతానంటలేవు, డైరెక్ట్ తిండి ఏమన్నా ఉందా చేసినవా అని అంటున్నావేంది? గింత పొద్దుగల ఎవడన్నా పొయ్యి కాడికి పోతారా చెప్పు, నీ కథ గమ్మతుంది. అవ్వా అదేందే ఇప్పటి వరకు పొయ్యి కాడుకోరన్న పోతారా అని అంటున్నావు. టైము 10 అవుతుంది. 10 గంటల వరకు వంట గిట్ల వేయరా? అందరూ ఒక పూట తిని రెండో పూటకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ అవ్వ ఏమంటట్లేదే తల్లి. అదే పెళ్లి కాకముందుకైతే మా అమ్మ పొద్దుగల టిఫిన్ చేసేది, మధ్యాహ్నం బువ్వ వండేది, మళ్ళీ సాయంత్రం ఏమైనా చేయాలా బిడ్డ మిర్చీలు గిట్ల దేవాలా అని గుడ్డు బోండలు మిర్చీలు చేసేది. మళ్ళీ పొద్దుకంగా ఏదో నచ్చిన కూర వేసి పెట్టేది. గదే నిన్ను చేసుకున్నప్పటి సంది అమ్మ పట్నం పోరిని చేసుకున్నారా నాయన, టీపిన్లు బొపిన్లు బగ్గా తినొచ్చు అన్ని వెరైటీ వెరైటీలు చేసి పెడుతుందని నేను మురిసిన. ఇక మురిసి మురిసి మూలకు పడ్డట్టే అయింది. తింటందుకు టైంకి అన్నం గిట్ల గతి ఉంటలేదు. గట్ల అయింది నా బతుకు. ఏందో నీ బూకర్ బుద్ధి నాకేం అర్థమైతలేదు. ఈ ఊరళ్ళందరూ అట్లనే ఉంటారా? పొద్దుండదు మాపుండదు ఎప్పుడు తింటూనే ఉంటారు. మీ అమ్మ మీ నాన్న అయితే 8 8:30 వరకు ఉడుకుడుకు బువ్వ కానీ తింటూనే ఉంటారు. గంత పొద్దుగల తిండి లోపలికి ఎట్లా పోతుందయ్యా? ఎందుకు అదే కన్న కష్టం చేస్తారు కాబట్టి కష్టపోతులకు ఆకలి అయితేనే ఉంటది. తిన్నా కొద్దీ ఆకలి అయితేనే ఉంటది. కష్టం చేస్తూనే ఉంటే అరిగిపోతూనే ఉంటది. మీ పట్న పొల లెక్క అనుకుంటున్నావానే? అబ్బో అంతేనా? ఇక పట్నం పళ్ళు ఏ పని రాదాలకు పని శాత కాదన్నట్టే మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఆవు మరి మా ఊరోళ్ళు మా అమ్మ నాయన చేసినట్టు మీ అమ్మ నాయన చేస్తారా అని? ఏమైనా తానం చేస్తారు, తింటారు, పంటరు. ఇక రోజైతే తానం చేయక తప్పది. ఇక మా దిక్కైతే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తానం చేస్తారు. ఇక కష్టానికి పోతారు, మస్తు కష్టం చేసి పైసలు సంపాదించుకొని ఇక బుక్కడు బువ్వనైనా నిమ్మలంగా గట్టి తిండి తింటారు కాబట్టి గట్టి ఉంటారు. అదే మీ అమ్మ నాయన మీ పట్నపోళ్ళు ఎట్లుంటారే? ఇట్లా నూకు తట్ల పడతట్టు ఉంటారు. నిజమే కాదు ఇది? మా సిటీ వాళ్ళకు జిమ్ములు కరవా లేకపోతే వాకింగ్ చేసేందుకు పార్కులు కరవా? మస్తు వాకింగ్ చేస్తారు, గట్లా గట్టిగానే ఉంటారు మా వాళ్ళు కూడా. ఇంకా జిమ్ములు బొమ్ములు జాంతనే మా ఊళ్ళో కష్టం ముందు అవన్నీ ఎంత కావు. ఆవు గాని ఇవాళ 31 కదనే, మరి ఏమైనా స్పెషల్ చేస్తావా? తీసుకురా అనే పోయి. అవును ఈరోజు 31 కదా, నేను మర్చిపోయినా. ఇక నేను ఉంటలేను, మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలి. నేను వచ్చినాక రేపు 1 తారీఖు కదా, ఇక న్యూ ఇయర్ రోజు చేసుకుందాం తీయి. నేను లేనిది మళ్ళీ వేస్ట్ అయితే కదా, నువ్వు ఒక్కను ఏం తింటావు చెప్పు. ఆ ఏందే ఏడిపోతున్నావు నువ్వు? మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు ఇప్పుడు? అరే 31 దావత్ చేసుకుంటారంట మా ఊళ్ళు. మా గల్లీ పోరలు ఒకటే పని మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుర్రు. ఇక మా 10th క్లాస్ దోస్తులు అయితే గ్రూప్ లో ఒకటే పని వాయిస్ కాళ్ళు వీడియో కాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎలా గట్టిగా పార్టీ చేసుకోవాలి, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటే అమ్మగారింటికి రావాలను అని మెసేజ్ పెడుతున్నారు తెలుసా. ఇక జోరు ఉంటది. ఈ ఊర్లలో 31 రోజు ఏం చేసుకుంటారు చెప్పు? ఏం చేసుకోరు, నిమ్మలంగా ఇంత చికెన్ వండుకొని తింటారు పంటారు అంతే కదా. అదే మా సిటీలో అయితే జోరుదారుగా ఎంజాయ్ చేస్తారు. పాటలు పెట్టుకొని దోస్తుగాళ్ళందరూ డ్యాన్సులు చేసుకుంటారు. పబ్బులకు బొబ్బులకు అన్నిటికీ పోతారు. అందుకే ఇక నేను మా డాడీకి ఫోన్ చేసి చెప్పినాక ఇప్పుడే, రా అమ్మ మరి ఇక ఊర్లలో ఏం ఉండదు కదా, మరి అల్లుండి వచ్చి దించిపోమను అని అంటుండు. పోయి దించొస్తావా మరి నన్ను?
చల్ నీ అక్క పెళ్లి చేసుకున్న సంది ఇదే న్యూ ఇయర్ అంటే ఇక మంచి నీతో కలిసి చేసుకుందాము. ఇక ఏదంటే అది తెచ్చిస్తా చేస్తుందేమో వంట ఇట్లా చేసి పెడతదేమో వెరైటీ వెరైటీగా తిందామని నేను ఊహించుకుంటే నువ్వేంది సడన్ గా మా అమ్మగారింటికి పోతా ఆడ ఎంజాయ్ చేయాలి ఈడ ఏముంటది అని నన్ను ఒక్కని పెట్టి పోతా అంటున్నావు. అయ్యో నిజంగా అట్లా అనుకున్నావా? ఇక వచ్చేసారి మంచిగా కలిసిమెలిసి వేసుకుందాం గాని ఇప్పుడైతే కుదరదండి. ఎందుకంటే మా వాళ్ళు ఒకటే పని గ్రూప్ లో మెసేజ్లు పెడతారు. ఇక వాళ్ళు చెప్పినాక ఇట్లా పోకుంటే గలీజ్ ఉంటది. ఇలా ఆయన గెట్ టుగెదర్ కి పైసలు ఇయ్యలేదేమో అందుకే రాలేదు అని మీ ఇజ్జత్ పోయినట్టే ఉంటది. ఎందుకు ఎప్పుగా చెడ్డ పేరు. అందుకే పోయి రేపు పొద్దుగాలనే లేచి వస్తా సరేనా? సరే సరే నీ ఇష్టము నీ ఇష్టం ఎట్లుంటే అట్లా చెయ్యి నేను చెప్పిన మాట వినప్పుడు నీ ఇష్టం సక్కితో నువ్వు చేసుకో నాకెందుకంట. అయ్యో ఏమైందండి అట్లా అలిగిపోతున్నదేంది? ఒకసారి ఇక్కడ మళ్ళీ ఆ ఏంది చెప్పు నన్ను ఒక్కడిని ఇచ్చిపెట్టి ఇక పోతున్నావు ఎంజాయ్ చేసి వస్తా మా అమ్మగారి ఇంటికాడ అని పోతున్నావు మరి నాకేం అవసరమే నీ గురించి నేను చెప్తే వినందాన్ని నేను ఎందుకు చెప్పాలి. నా ఇష్టం వచ్చినట్టు తింటానో ఉంటానో పంతనో ఇక నాకెరక పో పో నువ్వు పోతాన్నావు కదా పో పో టైం అవుతుంది. అయ్యో ఎందుకండి గట్ల తప్పు అర్థం చేసుకుంటుర్రు? ఇక ఫస్ట్ సారి కదా పెళ్ళైన కొత్తలో కదా. ఇక మా దోస్తులందరూ ఏమనుకుంటారు? ఓ అమ్మ పెళ్ళైన సంది మస్తు మారిందమ్మ లత. ఇక మొగని మాటిని అస్సలు రాలేదు అని ఇక గలీజ్ అనుకుంటారు. అందుకే ఇక చెడ్డ పేరు ఎందుకు చెప్పు. ఈ ఒక్కసారి మా ఇంటికాడ వేసుకొని వస్తా. ఇక తర్వాత సంది నీతోనే ఉంటా నీతోనే వేసుకుంటా. చెప్తున్నా కదా, చెప్పిన మాట అర్థం చేసుకోండి. సరే సరే నేనేమంటున్నా పోవద్దు అని అంటున్నానా సరే సరే పోతంటున్నావు కదా పో నీ ఇష్టం. ఆ గట్లన్నో మంచిగుంది కానీ ఇక నీకోసం ఏదో ఒక స్పెషల్ చేసి పెడతా తియ్యి. ఇక మళ్ళీ రేపు వచ్చినాక మళ్ళీ తెచ్చి పెడదు. అప్పుడు మన ఇద్దరం వండుకొని తిన్నాం కానీ ఇప్పుడు ఏం తెచ్చుకుంటావో తెచ్చుకోపో చేసి పెట్టి పోతా. ఏమొద్దు ఏమొద్దు ఏం చేసి పెట్టినా నేను ఒక్కరిని ఏం తింటే చెప్పు ఏమొద్దు మా అమ్మ మా నాయన ఇద్దరే ఉంటారు కదా ఇక ఆడికి తీసుకుపోతా మా అమ్మ ఏదో ఒకటి వండి పెడుతుంది ఆన్నే తిని వండుకుంటా ఏం అవసరం లేదు నువ్వు పోతున్నావు కదా పో పో. అబ్బా ఎందుకండి అట్లా మాట్లాడుతున్నారు? చికెన్ తెచ్చుకోపోండి, మీకోసం వెరైటీగా పులావ్ చేసి పెడతా. సరే సరే కిలో చికెన్ తీసుకొస్తా మా అమ్మకు మా నాయనకి గిట్ల అవుతుంది ఇక నువ్వు వండి పెట్టి పోయినాక వాళ్ళకి కొంచెం తీసుకొని పోతా తింటారేమో. అవునా? ఆ పులావు మీ అమ్మ మీ నాయన తింటారో తినరో అండి. ఇక నీకైతే బాగుంటది, బిర్యానీ టేస్టే ఉంటదండి. ఎందుకు తినరు బిర్యానీ అంటే వాళ్ళు మస్తుగా తింటారు నేను పెళ్లి కాక ముందుకు మస్తుగా తెచ్చి పెట్టేది వాళ్ళు బాగా తినేది కానీ చెయ్యి చెయ్యి ఏం కాదు షాన్నే చెయ్యి. ఆ అదేముంటది, సింపుల్ గా అయిపోతది. అయినా ఫోన్ ఉంది కదా, ఫోన్ లో చూసి చేస్తే ఎంతసేపు పట్టది, మంచిగా టేస్టీగా అవుతది. ఈ రైస్ కుక్కర్ లో కలిపి పెడితే అదే దబ్బునైతది, మస్తు టేస్టీగా తినొచ్చు. పొండి పొండి డబ్బులు తీసుకురా పొండి. అదేంది దీనికి వచ్చిన రెండు మూడు వంటలే చక్కగా వండనీక రాదు ఇది ఫోన్లో చూసి చేస్తుందంట ఎట్లా చేస్తుందో ఏం కథనో ఇయ్యాల నేను బతుకున్నదో వస్తాను. పప్ప, షు, షు, ఇక్కడ దా 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 ఇక్కడ రామ్మా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏమైంది ఆ కోళ్ళు ఏం కలబడి తిరుగుతున్నావు ఏమైంది మెల్లగా ఇక అక్కడిక్కడ తిరిగి గూట్లకు చేరుకుంటాయి కానీ ఎందుకే ఆ వీటేం కలబడుతున్నావు. ఇవాళ 31st దావత్ అయ్యా. ఇక కోళ్ళం కోసుకుంటారు, మటన్ చికెన్లు వండుకుంటారు కదా. ఎవరైనా ఇంటి ముందర పోయినాయి అనుకో, ఇక మెల్లగా ఎవ్వరు లేని చూసి పట్టుకొని కోసుకొని తింటారు. అందుకే ఎందుకు వచ్చిన బాధ కప్పి పెట్టింది అనుకో మనకి అవసరం పడతాయి కదా. ఒకటి చిన్నోనికి ఒకటి పెద్దోనికి ఇస్తే ఇక కోడళ్ళు వండుకొని తింటారేమో, ఇలా 31st దావత్లు చేసుకుంటారేమో. అందుకే ఒకటి ఇద్దామని పడదామని పోతున్నాయ్యా. ఇక మన గిట్ల ఒకటి అవుతుంది. అమ్మో నీ కోడళ్ళు గిసొంటి నాటు కోడ్లు తింటారానే ఇక పెద్దామంటే ఇక ఆడుకో ఈడుకో మంచిగానే వండుతుంది కానీ చిన్నామకు అస్సలు వండనీకనే రాదు. మామూలు కోడి కూరనే వండరాదంటే ఈ నాటు కోడి కూర వండుతా అదే ఈ అవ్వ చికెన్ బొక్కను తెచ్చుకొని వండుకుంటారు కానీ ఇవి ఎవరికైనా అమ్ముదామే పైసలన్నీ వస్తాయి. ఏ ఎందుకుండా రాదయ్యా, మామూలు చికెన్ ఎట్లా వండుతారో అట్లనే ఉండాలి కానీ చాలా సేపు ఉడకబెడితే గదే మంచిగా అవుతుంది. నేను చెప్తా కానీ లేకుంటే నేనన్నా పోయి వండొస్తా కానీ ఏమొద్దు ఏమనుకో అమ్ముకునేది ఎందుకు. మనం ఇన్ని రోజుల సంది మంచిగా తిండి పెట్టి మంచిగా పెంచి పెద్ద చేస్తే బలంగా అయినాయి అవి. ఏమనుకో అమ్ముకునేది ఎందుకు అయ్యాక పైసలు కాసించుకొని ఇక మన కొడుకులు మన పిల్లలు తింటే మంచిగా అల్లే బలంగా పుష్టిగా అవుతారు కదా. అందుకే ఎవరికి అమ్మేది లేదు వేసేది లేదు, మన కొడుకులకే ఇద్దామయ్యా చెరొకటి వండుకొని తింటారు. ఓ పెంటవ్వా, ఆ ఏమైంది పోసి? ఏం కాలేదు కానీ ఇలా 31st కాగానే మన అమ్మలక్కలందరం కూడి దావత్ చేసుకుందామా అని. ఏమొద్దమ్మా దావతొద్దు బొవ్వతొద్దు. ఇక మా దగ్గర 2 3 కోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు. ఇక అవే మా ఇద్దరు కొడుకులకు ఒకటి ఇస్తాయి, ఇక నేను ఒకటి, ముగ్గురం 3 కోసుకొని తింటే గదే దావత్ అవుతుంది కానీ ఇక పొత్తుల దావత్ పెట్టుకుంటే ఆగమాగం అయితే తల్లి తిన్న బుక్కడి ఇట్లా ఇక మనశ్శాంతిగా తినలేము. మొన్నటిసారి అందరి లెక్క 500 కలిసుకున్నామా. ఆ ఏమేమి ఇచ్చిరే నాకు? ఒక పూరి ఇచ్చిరు, కింద షోర్వ పోసిరు, ఒక ముక్క రాలేదు ఏం రాలేదు. తంసాపులు పోస్తాము మందు సీసాలు తెప్పిస్తామని అన్నారు. ఏది నాకైతే గింత బొట్టు ఇట్లా పోయలేదు తల్లి. ఏమొద్దు పైసలు దండుగా. అదే పైసలు మా ఇంట్లో పెట్టుకున్నాం అనుకో నిమ్మలంగా 3 దినాలు తినొచ్చు పండుకోవచ్చు. ఏమొద్దు తల్లి, ఏం చేసుకోని నేను, మీ అంతలు మీరు చేసుకోర్రి.
అయ్యో గట్లంటే పెంటమ్మా ఇక పోయినసారి అంటే మనకు పెద్దరికం ఇయ్యలేదు ఇక కోడన్లు అందరు కలిసి చేసిరు కాబట్టి ఇక అత్తలకు సరిగ్గా ఇయ్యలేదు ఇక ఈసారి కోడన్ల పెద్దరికం ఇయ్యకుండా మనమే తీసుకుందామే మొత్తం నీ చేతిలో మీకే నా చేతిలో మీకేనే నడిపిద్దాము అప్పుడు నిమ్మలంగా సరిపోయేటట్టు తిందాము రారా అదే పుణ్యం ఉంటది గాని నువ్వు రాకుంటే టైం పాస్ కాదే ఆడా ఏమొద్దు తల్లి నా దగ్గర ముందే పైసలు లేవు ఆగో పైసలు లేని కాలానికి గీ నాటుకూరలను పోసుకుందామని ఇక అందుకే డిసైడ్ అయినాం కానీ ఏమొద్దు మీరంతా మీరు వేసుకోర్రి కావాలంటే నా పెద్ద కోడలు గుడుతుందేమో కుడిపించుకోర్రి నీ పెద్ద కోడలు నువ్వు వచ్చినా రాకున్నా గా పిల్ల అన్నిందాలా వేస్తుంది చేపుతుంది అందని కూడబెట్టి మరి ఇక పైసలు ఒక దగ్గర వేసి నిమ్మలంగా వంటలు ఇట్లా వేసి పెడుతుంది గా పిల్లకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు గాని ఇక నీ చిన్న కోడలు అంటావా వస్తారో రాదో ఇక నీ ఇష్టము ఆమె ఇష్టం గాని నువ్వు రావే తల్లి నువ్వు రాకుంటే మంచిగా అనిపించదు ఎంజాయ్ చేసినట్టే ఉండదు మరి నీ దగ్గర పైసలు లేవంటున్నావు కదా ఇక నాటుకోళ్ళు 3 ఉన్నాయి కదా మూడిటికి 3 మన కాడోళ్ళకి ఇయ్య రాదే అవే పైసలు నీకు ఇస్తాము అప్పుడు పైసలు వస్తాయి కదా నీకు నేను గదే అంటున్న పోషవ్వా ఈ ఎందుకే నీ కొడుకులకు వంచి పెట్టుడు వాళ్ళ దగ్గర పైసలు లేవా అని కొని తెచ్చుకుంటారు ఇవే మనము మందికి అమ్ముకున్నాం అనుకో ఇలా 31st దావత్ చేసుకుంటానికి మంచిగా 600 లెక్క కూడన్నా మంచిగా పోతుంది అని చెప్తున్నా ఇదేమో పైసలకు కక్కుర్తి పడి ఎందుకు అమ్ముకుందాము మనోళ్ళకి ఇద్దాం మన పిల్లలన్న తింటారు కదా ఇన్ని రోజులు కష్టపడి పెంచినాం కదా అని అంటుంది ఏం చేయాలి పోషవ్వా ఇదేమైనా ఇద్దరు కొడుకుల గురించే ఆలోచించది ఇలా కోడళ్ళు కొడుకులు ఏమో ఈమెను అస్సలు దేకనే దేకరు ఇదేమో అలానే దేలాడుతుంది నువ్వు నోరు మూసుకొని ఉండు ఏ దప్పినావు నీ పెద్ద కాదు ఇన్ని దినాల సంది కష్టపడి పెంచింది మందికి వంచుతందుకే నా చెప్పు ఇప్పుడు మంది అందరు పుణ్యానికి వచ్చిన తిండి తింటారు తాగుతారు ఎందుకు వచ్చిన బాధ చెప్పు ఇన్ని రోజుల సంది కష్టపడి పెంచింది వాళ్ళ కోసం అయినట్టే అవుతుంది ఏమొద్దు పైసలు రాకున్నా ఇయ్యకున్నా సరే గాని నువ్వేమనుకున్నా సరే నా కొడుకులకే చెరొకటి ఇస్తా సరే పెంటమ్మ చెరొకటి ఇస్తా అంటున్నావు కదా నీ పెద్ద కోడలిది నీది ఇద్దరిది 2 కూరలు అయితే కదా వీటికి మస్తు దావత్ అవుతుంది మనకు అమ్మా ఇప్పుడు నా పెద్ద కోడలు ఇంట్లోకే పెట్టేయమనుకో మరి నా కొడుకు ఏం తింటాడమ్మా అబ్బా అంత సీన్ లేతాలి ఆడోళ్ళ దావత్కి మొగోళ్ళు ఒక్కడికి ఇట్లా రారు ఏమొద్దు ఇక మీరు అలాగా ఎడికైనా కొని తెచ్చుకోరు ఇక దావత్లకు కానీ ఇవైతే నేను అమ్మను నేను ఇయ్యం తల్లి మీరు మళ్ళీ అడగకూరి పోసావా చెప్తున్నా అరే గట్లయితే నీ పెద్ద కోడలు కోడి ఏమొద్దు కానీ నీ చిన్న కోడలికి ఇచ్చే కోడి ఇయ్య రాదే నీ చిన్న కోడలు పట్నంలో పుట్టి పట్నంలో పెరిగింది దానికి ఏం తెలిసే గాడిదికి ఏం తెలుసు గంధం పూల వాసన అన్నట్టు దానికి ఇగ్గి నాటుకోడి సంగతి ఏమెరక ఏమొద్దు దానికి ఇగ్గిసొంటివి నచ్చనట్టున్నాయి గాని ఇక గదే కిలో చికెన్ తెచ్చిస్తే గదే నిమ్మలంగా వండుకో తిని మురుస్తుంది అమ్మో మా అత్త తెచ్చిచ్చిందని మురుస్తుంది అదేకి కోడి తెచ్చిచ్చినామనుకో దానికి మనశ్శాంతి ఉండదు నిమ్మలంగా ఉండదు అందుకే మీ చిన్న కోడలికి ఇచ్చే కోడి మన దావత్ల కన్నా పెట్టే పైసలన్నీ తప్పుతాయి కదా నీకు గంతే అంటావా సరే మరి పొయ్యి ఒక అడుగైతే అడిగొస్తా మరి నాటుకోళ్ళు ఉన్నాయి బిడ్డ వండుకుంటావా వండుకొని తింటారా మీకు వండుకొస్తుందా అని అడుగుతా ఇష్టం ఉంటే తెమ్మంటేనేమో తీసుకొని పోయి ఇచ్చొస్తా కోసి ఇట్లా ఇక లేకుంటే కిలో చికెన్ అన్న తెచ్చుకోరు బిడ్డ అని పైసలు ఇచ్చొస్తా అమ్మో నీ కోడలుకి ఇప్పటిదాకా ఉన్నదా ఇక 31st దావతు అమ్మగారింటి కాడ చేసుకుంటాం అనుకుంటా మొగడు పెళ్ళము తోక పట్టిర్రో ఏం కథనో పో ఇక నువ్వు పోయినాక లేకపోవాలి నీకు తగ్గట్టు అవుతుంది ఏమో అయ్య మరి పెళ్ళైన సంది మొదటి 31st దావత్ కదా ఈ ఇద్దరు పెళ్ళ మొగడు కలిసిమెలిసి చేసుకుంటారేమో ఎందుకు పోతుంది ఏం పోదు మొన్ననే పోయి వచ్చింది కదా అయ్యా మళ్ళీ ఎడ పోతుంది ఊక సరే నేను ఒక వారి పొయ్యి అయితే అడిగొస్తా ఏమంటారు చూద్దామి పో నువ్వు పోయేసరికి గొల్లాలు పెట్టుకొని తాళం వేసుకొని వాళ్ళు మాపోతారు అవును పెంటయ్య నీ కోడలు అత్తగారింటి కాడ ఉండేది తక్కువ అమ్మగారింటి కాడ ఉండేది ఎక్కువ అవ్వ ఏమైనా పొల్ల అమ్మగారింటికి ఏ తోకబడుతుంది ఎందుకయ్యా ఇక పట్నపోళ్ళు ఎట్లుంటారవ్వా ఇక ఊర్లలో ఉండాలంటే వాళ్ళ నుంచి కాదు పట్నంలో పుట్టి పట్నంలో పెరిగిన వాళ్ళకు ఇక్కడి వాతావరణం అలవాటు కావాలంటే చాలా టైం పడుతుంది ఇక పట్నంలో అంటవా ఎప్పుడు మనుషులు తిరుగుతూనే ఉంటారు అదో ఇదో ఇక తిండి తింటూనే ఉంటారు అదే మన ఊర్లలో ఏం దొరుకుతుంది ఏమున్నా అన్నం తినాలి పండుకోవాలి కష్టానుకోవాలి రావాలి ఇక అంతే ఉంటుంది ఈ ఊర్లలోకి అలవాటు కావాలంటే ఇక పొలకు చాలా టైం పడుతుంది కానీ ఈ అవ్వ ఇక పట్నం పొలం అంటాం కానీ దండుగా వీటికి దిమాకు ఉండదు పాడుండదు అదే నా పెద్ద కోడలు చూసినావా దాబా పని అంటే పని చేస్తుంది వంట అంటే వంట చేస్తుంది 10 మందికి ఒక 10 నిమిషాలలో వండి పెట్టమన్నా వండి పెడుతుంది అదే నా చిన్న కోడలికి ఉన్నది అగ్గ తెలివి మరి ఆ పుల్ల మెల్లమెల్లగా నేర్చుకుంటుందో నేర్చుకోదో తెలియదు కానీ నా పెళ్ళానికి మరీ చెప్పిన వద్దే తల్లి పట్నం సంబంధాలు క్యాన్సిల్ చేసి అంటే నీకేమెరక ఒకటి ఊరిదుండాలి ఒకటి పట్నంది ఉండాలి గట్లయితేనే మనకు చుట్టరికం పెరుగుతుంది అని ఇక ఇప్పుడు గట్ల చేసుకుంది ఈమెకు అత్తకే తన్నట్టు ముప్పు చేస్తుంది బాగైంది గట్లనే కావాలి నా పెళ్ళానికి అవునయ్యా నీ పెళ్ళానికి మేము చెప్పి సగులో మొత్తుకున్నాము వద్దమ్మా పెంటమ్మా గా పట్నం కూరలు మంచిగా ఉండరే తల్లి ఈ ఊర్లలో చేసుకుంటే ఆగం పట్టిస్తారే అవి బద్మాషి ఉంటాయి అని చెప్తే మా మాట కాదు అనుకుంటా
ఇక చేసుకుంది. ఇప్పుడు చూసినావా గప్పొల్లకి ఏ పని శాత కదంట, పొద్దెక్కిన దాకా వండుకుంటదంట. అత్తకు తన్నెట్టు కాలే 10 మంది 10 రకాలుగా తూ అంటారు పెంటమ్మ ముందే. అప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటుందో చూడు. అదేంది మంచిగా కిలో చికెన్ తెచ్చిస్తే ఆగమాగం పట్టించినట్టుంది. ఇక బిర్యానీ లెక్క చేసి పెడితే మంచిగా ఉంటది అని ఇక చెప్పిపోయింది. ఇదేంది కలిపిన బువ్వ లెక్కనే కనిపిస్తుంది. ఏమో పులావో బోలావో అన్నది. గీసొంటివి నాకు ఎరకనే లేదు. ఇది కమ్మగా ఉంటుందా లేదా ఎట్లా తినాలనో ఏం కథనో. నేను ఎట్లున్నా తింటేనేమో కానీ మా అమ్మ నాయనకు పెడదామనుకున్నాక వాళ్ళు ఎట్లా తింటారు కావచ్చు. ఒరేయ్ చిన్నోడా, ఉన్నదారా నీ పెళ్ళం ఉన్నదారా, ఏం చేస్తుంది? లేదు లేదమ్మా గిప్పటిదాకా ఉంటదానే పోయింది వాళ్ళ అమ్మగారింటికి పోయింది. ఇక దించిరా అని అంటే ఇక నాకు టైం లేదు నాకు పని ఉంది అని చెప్పిన ఇక బస్కి ఎక్కి మా పోయిందే. ఓసిని, మీ నాయన అన్నట్టు అయ్యిందేమి రాని కోడలు ఉంటాది పాట, అప్పుడే అమ్మగారి కాడ వాడొచ్చు అని అన్నాడు. ఇక గా మాటనే నిజమైంది గాని ఇప్పుడేం పని ఉందిరా, ఇప్పుడు పోయింది. 31st దావత్ చేసుకుంటారంటనే వాళ్ళ ఇంటికాడ. ఇక వాళ్ళ దోస్తులు ఆడకట్టోళ్ళు అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుర్రంట. ఈ దోస్తులు అందరూ కలిసిమెలిసి దావత్ చేసుకుంటారంట గెట్ టుగెదరు. ఇక అందుకే పోతానంటే ఇక నేను ముఖం మార్చిన. ఇక నన్ను బతలాడి వేసి ఇక మళ్ళీసారి గీడనే ఉంటా అని ఇక కాళ్ళు ముక్కి పోయిందే. ఓ అమ్మో గంతేనారా, మరేమైనా వండుకున్నవారా లేకపోతే వండి పెట్టి పోయిందా? వండిందమ్మా కిలో చికెన్ పట్టుకొస్తే బిర్యానీ లెక్క చేసి పెడతా పోలావో బోలావో అని అన్నది. అగో వండి పెట్టింది. ఈ బువ్వ కలిపిన బువ్వ లెక్కనే పాడైంది. ఎట్లా తినాలో ఏం కథనోనే గదే ఆలోచిస్తున్నా. నువ్వు వచ్చినావు ఇక వాటు నువ్వు ఇట్లా కొంచెం తిందురా ఎట్లున్నదో చూదువు. ఈ అవ్వ గీదేం బువ్వ పాడైందిరా, అన్నం అంతా పసుపు బువ్వల కలిపినట్టే పాడైంది. ఈ అవ్వ అన్నం పాడగాను మొత్తం ఖరాబ్ చేసింది పోరికిన వారయ్య. ఇవేంటివిరా రొట్టెలా? ఆగో రొట్టెలు చేరాదారా నీ పెళ్ళానికి? పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది గాని ఆగో రొట్టెలు ఇట్లా చక్కగా గాల్చరాలేదు, ఎచ్చి పచ్చి గట్టనే మీద మీద కాల్చినట్టు. నాకు చూసినావా పిండి పిండి గట్టనే ఉన్నాయి. ఈ అవ్వ నీ పెళ్ళానికి ఏమైనా పని వచ్చారా? పని రాదు పాట రాదు పోరికిన వారయ్య. అవడన్నా పొయ్యి ఉంది, పొయ్యి మీద వండుకొని తింటారు గాని అదేంద్రా బియ్యం రైస్ కుక్కర్ పెడతా నీ పెళ్ళం కరెంట్ పొయ్యి మీద వండుకొని తింటే పానాలు మంచిగా ఉండేరా నాయన, ఆరోగ్యానికి మంచిది కాదు. దీని పాని శాతగాని మొక్కల చెప్పు. అవునమ్మా నేను రోజు చెప్తానే ఉంటా గ్యాస్ ఉంది కదనే గ్యాస్ అయిపోయిన కొద్దీ నింపించుకొస్తా లేకుంటే బుడ్డి వేయించుకుంటా కానీ ఈ గ్యాస్ మీదనే ఉండు కరెంట్ పోయి మంచిది కాదంటే ఏ ఏం కాదు దాని మీద పెడితే దబ్బున అవుతుందని ఏమైనా చిటికలకు అడుగుతుంది నీళ్ళు అత్తేసరి పోసి పెడుతుంది అదంతలా అదే అవుతుంది. అందుకే అల్కగా పని అవుతుందని ఏమైనా రోజు అనలే ఉంటుంది బువ్వ. ఆహా, బిడ్డకు కష్టమైతుందని తల్లిగారు మూదాలే ఆలోచించి ఇక అమ్మగారు బాసన్లలో లగ్గిది పెట్టినట్టు రా. ఈ అవ్వ తెలివి చల్లగుండా పొల్లకు గింత పని చేత కాదు, ఏం చేత కాదు, ఏ దబ్బున పని అయిపోతుందని గట్టనే చూసుకుంటది. ఆగు దబదబా ఏదో అచ్చి పచ్చి బువ్వ వండి పెట్టి ఈ అమ్మగారింటికి మా పోయినాది. ఈ అవ్వ రానైతే రాని, నేను మంచిగా నాటుకోడి కూర వండుకుంటదేమో, నిమ్మలంగా పెళ్ళమ్మ కూడా తింటారేమో. ఇక కోసిచ్చి పెట్టి పోదాము లేకపోతే వండన పెట్టి పోదామంటే ఇక పొల్లమా పోయింది చూడు. సరే రా, నేను పోతున్నా, తిను మరి. ఓ అమ్మ గన్ని చపాతీలు గింత కిలో చికెన్ బువ్వ నేను ఒక్కని ఏడ తింటనే చెప్పు. నువ్వు ఇట్లా తిందు నాయనకి ఇట్లా కొంచెం గుంటపోవే. గదెవడు తింటాడ్రా, కలిపిన బువ్వ లెక్కనే కనిపిస్తుంది. మీ నాయన గసంటి బువ్వను చూస్తే తీసి అవతల వాడేస్తాడు. ఏమనుకుంటున్నా ఏమొద్దు తిన్న కాడికి తిను, పడైన కాడికి వాడే, లేకుంటే మీ అత్తగారింటికి పార్సల్ కట్టి తీసుకోవో. ఇక మీ అత్తగారు తింటారేమో. ఈ అవ్వ చపాతీలు రొట్టెల లెక్కనే ఉన్నాయిరా, ఎచ్చి పచ్చి కాల్చిపోయింది. అదే ఏం తప్పిపోతుందో ఆడ మా ఊరికి నాది పోల్లకిన వారయ్య. ఏ మళ్ళా కాల్చుకొని తింటే కమ్మగానే ఉంటాయి కానీ తీసుకపోవే ఇదంతా బువ్వ మళ్ళా వేస్ట్ అవుతుంది. ఏమొద్దు ఇక నాటుకోళ్ళు ఉన్నాయి కదా, వదినకు తలా ఒకటి ఇద్దామనుకున్నా. ఇక ఆమెకే రెండు ఇస్తా, ఇక ఆమె వండి పెడితే గాన్నే తింటాం తీ. ఆయన ఇయ్యాల అమ్మలక్కలు అందరు కలిసి అంట ఇక ఆడోళ్ళు దావత్ చేసుకుంటారంట. ఇక వదినే మంచిగా కూర బువ్వలు వండి పెడతారు కదా, ఇక గామె దగ్గరనే పెత్తనం చూపించి ఆమె దగ్గరనే వండుకొని తిందాం, దావత్ ఆడనే చేసుకుందాం అని అంటుర్రు. గట్లనా సరే తీ. ఇక ఈమె ఇట్లుంటే మంచిగానే ఉండు. ఈ ఊరోళ్ళతో ఎప్పుడు కలుస్తుందో ఏమో ఏమైనా అమ్మగారు అనుకుంటే అక్కడనే పాట పాడుతుంది. ఏమో నాయనా నీ పెళ్ళాన్ని ఏం అంటట్లేదు. రేపు పండుగ పూట మరి కొత్త సంవత్సరం నాడన్నా వస్తుందా లేకుంటే అమ్మగారింటికి అన్నీ ఉంటుందా? ఇంటి ముందట ఆడిదున్న ఇల్లు లెక్క ఉన్నదిరా ఈ ఇల్లు. మంచిగా కలర్లు వేసి మళ్ళీ ముగ్గులు వేసుకుంటే ఎంత ముద్దు కొడుతుంది. ఇయ్యల్ల నైట్ అన్నా రేపోతే రేపు పొద్దుగాల లేవగానే వస్తున్నదమ్మా వచ్చేస్తదేమో తీయే. ఏమొస్తుందో ఏమో నాయనా, నీ పెళ్ళానికి ఎరకా నీకెరకా. ఈ అవ్వ పోయిగా పట్నం దాన్ని చేసుకుని ఆగమైపోయిందేంద్రా పాడుగాను. దోస్తులు ఇదేను లైట్ మన వీడియో ఎట్లుంది? మనలందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయరు దోస్తులు. మన వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో హ్యాపీ పరుస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు మా సంతోషానికి మీరు విలువిచ్చి చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పటి నుంచి మన వీడియోలేమో మార్నింగ్ వీడియోనేమో సిటీ కోడలు వర్సెస్ ఊరు కోడలు అనే సిరీస్ మార్నింగ్ కంటిన్యూ చేస్తాము. ఇక ఈవినింగ్ వీడియోనేమో సంసారం ఒక చదరంగం గది కంటిన్యూ చేస్తాము దోస్తులు. ఇక మేము ఇంత కష్టపడుతున్నందుకు ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయరి.
మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.